హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మేము ముందుకు వచ్చాను. హెల్తీ వేలో వడియాలు చేస్తానండి. ఫుడ్ కలర్ వాడకుండా బీట్రూట్ జ్యూస్ వేసి వడియాలు చేస్తున్నాను. రెసిపీ ఎలాగో చూడండి. మీ ఎదురుగా తిని చూశాను. చక్కగా ఇలా విరుకుగా ముక్కలు అయిపోతుంది. చాలా బాగుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో కరెక్ట్గా 5 లోటాలు నీళ్ళు వేసుకోండి. 5 లోటాలు నీళ్ళు వేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ వాటర్ దాని మీద పెట్టుకొని మూత పెట్టుకోండి. ఈలోపు మరుగుతూ ఉంటుంది. అది మరిగేలోపు ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం మనం వాటర్లో నానబెట్టుకుందాము. అది మరిగేటప్పటికల్లా ఇది చక్కగా నానుతుంది. బేగా సగ్గుబియ్యం ఉడిపోతుంది. ఈలోపు బీట్రూట్ తొక్క తీసుకుందామండి. ఇదంతా ఎసరు పొయ్యి మీద పెట్టే చేసుకోవాలి. ఈలోపు మనకి పని అంతా అయిపోతుంది. అంటే సింపుల్ వేలో చేసేసుకోవచ్చు, గంటలు కాకుండా. ఇప్పుడు బీట్రూట్ తొక్క తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. మొత్తం కరెక్ట్గా నాకు ఒక బీట్రూట్ పట్టిందండి. అంటే ఒక 1/2 kg వేసుకోండి. మొత్తం అంతా వేసేసాను. ఇప్పుడు ఈ ముక్కలంతా కట్ చేసింది మిక్సీ మెత్తగా, చాలా మెత్తగా మనం జ్యూస్లో ఆడుకోవాలి. మనం బీట్రూట్ జ్యూస్ తాగితే ఎలా అయితే ఆడుకుంటామో అలానే ఆడుకోవాలండి. అలానే ఆడుకొని మనం జ్యూస్ అన్నది ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మన టీ జాలి ఉంటుంది కదండి, అది పెట్టుకొని నా దగ్గర జ్యూసర్ పోయింది, అందువల్ల టీ జాలి ఇలా వడకట్టుకుంటున్నాను. చూడండి, ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఎసరు మరిగిపోద్దండి. ఎసరులోని ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేద్దాము. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ మూత తీసి కరెక్ట్గా ఒక 1/4 గ్లాస్ సాల్ట్ వేసుకోండి. చిన్న గ్లాస్ సగ్గుబియ్యం ఏ గ్లాస్ వేస్తాం దాంతో 1/4 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అది ఉడికేటప్పటికల్లా బియ్యం పిండి కలుపుకుందాము. ఒక గ్లాసున్నర మాత్రమే బియ్యం పిండి తీసుకోండి, ఎక్కువ వద్దు, చిక్కగా అయిపోతుంది. గ్లాసున్నర బియ్యం పిండి తీసుకొని మనం ముందుగా చేసుకున్న బీట్రూట్ జ్యూస్ కదా, ఇది కొలుచుకోండి. కరెక్ట్గా 2 లోటాలు రావాలండి, వస్తుంది. ఎందుకంటే వాటర్ వేస్తూ మనం మిక్స్ చేయడం కదా. ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. మొత్తం కరెక్ట్గా చూడండి 2 లోటాలు వచ్చింది. వేసేసి ఉండలు లేకుండా చక్కగా మెత్తగా మనకి దోశల బ్యాటర్ ఎలా వేస్తామో అలాగా కలుపుకోనండి. సేమ్ పల్చడి దోశల బ్యాటర్ కానీ ఇంకా పలుచగా రావాలి. ఇప్పుడు మిక్సీ ఆడుకొని పచ్చిమిర్చి నేను ఒక 30 పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను. ఒక 3 టీ స్పూన్లు జీలకర్ర వేసాను. ఇదంతా కూడా కచ్చపచ్చగా మనం మిక్సీ ఆడుకోవాలండి. చూడండి, చూపిస్తాను ఆడకు కూడా ఎలా ఆడాలో. గింజలు ఉన్నట్టుగా మనకు రావాలి, పలుకు. ఇక చూడండి, ఇలా ఉండాలి. ఈ మిశ్రమాన్ని తీసి గిన్నెలో వేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోద్ది. పొయ్యి దగ్గరికి వెళ్దామని. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడుకుతున్న మిశ్రమంలో కరెక్ట్గా ఒక గంటెడు మాత్రమే ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. అలాగే ఒక చిన్న 1/2 గ్లాసుడు నువ్వులు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి, మరుగుతున్నప్పుడు మనం ముందుగా బియ్యం పిండి కలిపేసి ఉంచుకున్నాం కదండి, అది ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. బీట్రూట్ కలర్ మనం కలిపేటప్పుడు కూడా ఉంది. ఇప్పుడు టమాటా కలర్ వచ్చిండేది చూడండి. అలాగనే నేను మూత పెట్టేసి వదిలేసాను, గ్యాస్ ఆఫ్ చేసి. ఇప్పుడు మేడ మీదకి వెళ్ళి పెట్టుకుంది. ఇప్పుడు చూడండి, లైట్ టమాటా కలర్ వచ్చేసింది. అంటే మనకి వీడియోలో చూపించిందంతా ఫేక్ అండి. సేమ్ బీట్రూట్ కలర్ అయితే రాదు. నేను ఇడ్లీ చేశాను, దోశలు చేశాను, ఏదైనా కూడా లైటిష్ కలర్లో మారిపోతుంది. ఇప్పుడు ఈ వడియాలంతా ఇలా పెట్టుకొని ఉదయం పెట్టుకుంటే సాయంత్రం ఎండిపోతాయండి. ఒక బట్టల వైర్ మీద వేసేసుకొని తర్వాత రోజుకి వెళ్ళాను. చూడండి ఎలా అవుతాయి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అయిపోతుంది. నేను ఇంట్లోనే టబ్లో పెట్టి తీసేసాను. వాటర్ బ్యాక్ సైడ్ జల్లేసి ఒక 2 నిమిషాలు ఉంచితే అసలు మనం పేకనక్కర్లేదండి. ఇలా జస్ట్ ఇలా తిప్పేసి తీసేస్తే వచ్చేస్తుందండి. జస్ట్ చూడండి, మీ ఎదురుగా లాగి చూపిస్తాను. చూడండి, ఇలా చేతంటే వచ్చేస్తుంది, ఏం అక్కర్లేదు. 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంచితే శుభ్రంగా అవే రాలిపోతాయి టబ్బులోని. చూడండి, మొత్తం అంతా చేతి ఇలా తీస్తుంటే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకుందామండి. పళ్ళెంలో లైన్గా వేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. ఒక రోజంతా పెడితే ఎండిపోతుంది. చూడండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు వెళ్ళి మనం ఎండలో పెట్టుకుందామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటే ఎండిపోతాయండి. చూడండి, చూపిస్తాను. చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టుకున్నాను. చూడండి ఎలా ఎండిపోయావో. మీ ఎదురుగానే సౌండ్ వస్తుంది, కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, ఆ సౌండ్ ఇప్పుడు ఇందులో మీకు తెలియదు. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని మన ఆ వడియాలు ఎలా వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఎండిపోయాక ఆ వడియాలు బ్లాక్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీ ఎదురుగా వేపుతున్నాను. ఇప్పుడు ఏ కలర్ వస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, కొంచెం లైట్ టమాటా కలర్ వచ్చింది. అంటే మనం బీట్రూట్ రసంతో పెట్టుకున్న వడియాలు లాస్ట్కి
లైట్ టమాటా కలర్, ముగ్గుతున్న టమాటా కలర్లు వచ్చాయి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. మీ ఎదురుగా ఇరిపి చూపిస్తున్నాను, తిని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా లైక్ చేసి ట్రై చేయండి. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్